వెల్కమ్ టు స్టడీ గైడ్. 1980లో స్థాపించబడిన గీతం విశ్వవిద్యాలయం అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందింది. గీతం విశ్వవిద్యాలయం డీమ్డ్ నాక్ ఏ గ్రేడ్ సర్టిఫైడ్ విశ్వవిద్యాలయం. సమాజంలో నిజమైన సానుకూల ప్రభావాన్ని తెచ్చే గీతం విశ్వవిద్యాలయం 3 క్యాంపస్లను కలిగి ఉంది. విశాఖపట్నం, హైదరాబాద్ మరియు బెంగళూరు ఏర్పడింది. ఫార్మసీ కోర్సు గురించి గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్ కె శివకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కోవిడ్ టైంలో విద్యార్థులకు ఎలాంటి విద్యను ఎలా అందించబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. అందరికీ నమస్కారాలు. గీతం యూనివర్సిటీలో ప్రెజెంట్ ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా స్పెషాలిటీస్ ఏ ఉన్నాయి, అవన్నీ ఒకసారి వివరించండి. నా పేరు శివకుమార్ అండి. ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ మనకి 3 years అయ్యిందండి స్టార్ట్ అయ్యి. ఇప్పుడు 4th year రన్నింగ్ లో ఉన్నాము. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి అప్రూవల్స్ తీసుకున్నాము. ఇనిషియల్ అప్రూవల్స్ అయితే మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ అప్రూవల్స్ తీసుకొని మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము. కావాల్సిన ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్స్ మన దగ్గరకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎస్టాబ్లిష్ చేశాము. మన దగ్గర ఉండే ఫెసిలిటీస్ లో ఎలాంటి ఉంటాయి, ఎందుకు మనం ఈ ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేయాలి, ఈ ఒక హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నట్టు 4 years ప్రోగ్రామ్ అండి. మెడికల్ ప్రోగ్రామ్ కి చాలా దగ్గరలో ఉండే ప్రోగ్రాము ఫార్మసీ ప్రోగ్రాము. దాదాపు మెడికల్ లో సగం ఉండే సబ్జెక్ట్స్ ని ఫార్మసీ వాళ్ళు కూడా చదువుతారు. ఇక్కడ ఏంటంటే ఈ హెల్త్ కేర్ ప్రొఫెషన్ లో వాళ్ళు చక్కగా చేరుకొని కంప్లీట్ చేసిన తర్వాత థియోరీ వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఫార్మసిస్ట్ గా పనిచేయొచ్చు. దాదాపు అలాగే వాళ్ళు ఇండస్ట్రీలు కూడా ఈక్వలెంట్ ఆపర్చునిటీస్ అన్నట్టు వస్తుంది. ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, వీళ్ళు చేరుకునే ప్రోగ్రామ్ ఇంకా వాళ్ళు చక్కగా వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్నట్టు వస్తాయి. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో MOU కూడా మనం చేసుకున్నాము. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు కూడా మలేషియాలో ఉండే ఒక యూనివర్సిటీ తోటి మనం ఒప్పందం రాసుకున్నాము, UITM అన్నట్టు. ఈ యూనివర్సిటీలో మనం ఒప్పందం రాసుకునేది ఎందుకంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ని చేసుకునేదానికి, తర్వాత రీసెర్చ్ ప్రోగ్రామ్ ని కూడా ఎక్స్చేంజ్ చేసుకునేదానికి మన ఈ ఒప్పందం చేసుకున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే ఎక్స్పర్ట్స్ మనకి ఇక్కడికి వచ్చేసి స్టూడెంట్స్ కి మన ట్రైనింగ్ అన్నట్టు ఇచ్చేది జరుగుతుంది. ఇలాగే మన MOU కూడా ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ కూడా మనం తీసుకున్నాము. దానివల్ల పిల్లలకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా బాగా ఎక్కువగా మనం ఇవ్వగలుగుతున్నాము. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కూడా మనకి స్పెసిఫిక్ గా మన గీతం యూనివర్సిటీలో ఉంది. దీనివల్ల స్టూడెంట్స్ కి కావాల్సిన అడిషనల్ ట్రైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఇంకా కాకుండా వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఎక్కువగా వాళ్ళు నేర్పించడానికి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ చాలా మంచిగా చక్కగా వర్క్ చేసి వీళ్ళకి భవిష్యత్తుని వాళ్ళు మంచిగా క్రియేట్ చేసేదానికి చాలా మంచి ఆపర్చునిటీస్ ని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఇస్తుంది. సో ఇప్పుడు మన ఈ 4 year ప్రోగ్రామ్ లో ఎలాంటిది పిల్లలకి మన పాఠాలు వాళ్ళకి స్కిల్స్ ని ఎలా నేర్పిస్తాము అన్నట్టు చూసుకుంటే, మనకి అంతర్రాష్ట్రీయ మట్టంలో ఎలాంటి ఆపర్చునిటీస్ కావాలి, ఏ ఫార్మసిస్ట్ కి కావాల్సిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం ఫస్ట్ ఇయర్ ఇంకానే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసుకుని తీసుకొస్తాము. వాళ్ళకి టీచింగ్ కాకుండా వాళ్ళకి స్కిల్స్, ప్రాక్టికల్ స్కిల్స్ అనేటు చాలా ఇంపార్టెంట్. మన ఫార్మసీ ఇండస్ట్రీస్ చూసుకుంటే హైదరాబాద్ లో ఫార్మా హబ్ అని అంటారు. ఫార్మా హబ్ ఇండస్ట్రీస్ చూసుకుంటే మనకి దాదాపు 500+ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లోనే ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్ ఇక్కడ చాలా బాగా మనకి మందులు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ హైదరాబాద్ లో ఉన్నాయి. సో ఈ ఫార్మసిస్టులు వాళ్ళు నేర్చుకున్న తర్వాత దాదాపు వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్, ఉద్యోగాల అవకాశాలు వస్తాయి అని చూస్తే వీళ్ళు ఫార్మసిస్ట్ అన్నట్టు ఒక ప్రొఫెషనల్ డిగ్రీని పొందుతారు 4 years కంప్లీట్ చేసిన తర్వాత. ఈ ఫార్మసిస్ట్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఒకసారి డిగ్రీ అవార్డ్ అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో గాని, కమ్యూనిటీలు గాని ఫార్మసిస్ట్ వృత్తిని వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. దీని కాకుండా వీళ్ళు ఇండస్ట్రీలు కూడా వీళ్ళకి బాగా ఆపర్చునిటీస్ అన్నట్టు వస్తాయి. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు దాన్ని ప్రొడక్షన్ గానీ, క్వాలిటీ కంట్రోల్ గానీ, క్వాలిటీ అష్యూరెన్స్ గానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ గానీ, ఇలా ప్యాకేజింగ్ గానీ, ఇలాంటి వేరే వేరే డిపార్ట్మెంట్లు ఇండస్ట్రీలో చాలా మంచిగా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ప్రొఫెషన్ ని దీంట్లో ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇదే కాకుండా B.Pharmacy ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు మాస్టర్స్ డిగ్రీస్ కూడా చేయొచ్చు.
మాస్టర్స్ డిగ్రీ అనేది ఒక స్పెషలైజేషన్ ప్రోగ్రామ్. ఈ వేరే వేరే స్పెషలైజేషన్ ఎలాంటిది ఉంటాయి అని అంటే ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, తర్వాత ఫార్మాకాగ్నసీ, ఫార్మాకాలజీ, ఇవన్నీ స్పెషలైజేషన్స్ ని వీళ్ళు మాస్టర్స్ ప్రోగ్రామ్ ని చేయొచ్చు. ఇది కాకుండా మాస్టర్స్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తన ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ ని మళ్ళా కంటిన్యూ చేయాలి అని అంటే పిహెచ్డి కూడా చేయొచ్చు. ఇదే పరంగా వాళ్ళు ఫార్మసీలో ఒక ఉన్నత స్థాయిలో ప్రోగ్రామ్ ని నేర్చుకుని వాళ్ళు ఇది ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ గా నేర్చుకుని వాళ్ళు కమ్యూనిటీలు కలవచ్చు. ఎలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకు వస్తాయి అని అంటే మందులు ప్రొడ్యూస్ చేసేది, క్వాలిటీ మెడికేషన్స్ ని ప్రిపేర్ చేయటం, అండ్ వేరియస్ డిసీజెస్ కి వీళ్ళు కౌన్సిల్ చేస్తూ పేషెంట్స్ ని చూసుకునేది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్మస్యూటికల్ రంగంలో మనం చూసుకుంటే హెల్త్ కేర్ సిస్టమ్ లోనే ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ అనొచ్చు. మనం ఇలాంటి సిచ్యుయేషన్ లో కూడా ఈ ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో కూడా చూసుకుంటే ఫార్మసీస్ అన్నట్టు ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఈ ప్రకారంగా మనం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో చూసుకుంటే మనం ఎలాంటి టీచింగ్ ను వాళ్ళకి ఇస్తాము అని అంటే టీచర్స్ అందరూ పిహెచ్డి వాళ్ళు కంప్లీట్ చేసి దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండే మంచి ట్రైన్డ్ ఫ్యాకల్టీని మనం తీసుకొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ అని ఇస్తాము. తర్వాత వీళ్ళకి స్కిల్స్ ఎలాంటి కావాలి, ఇండస్ట్రీలో ఎలాంటి వీళ్ళకి ఆపర్చునిటీస్ కావాలి అన్నట్టు చూసుకొని మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ సెమిస్టర్ ఇంకనే వాళ్ళకి మంచిగా ఉండే ఎక్స్పర్ట్స్ ని ఇండస్ట్రీస్, యూనివర్సిటీస్ ఇంకా తీసుకొచ్చేసి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ పరంగా, నాలెడ్జ్ పరంగా, స్కిల్స్ పరంగా వీళ్ళని ట్రైన్ చేస్తాము. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తోటి కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా చేసుకుంది. ఈ యూనివర్సిటీ వచ్చేసి మలేషియాలో ఉంది. ఆ యూనివర్సిటీ పేరు వచ్చేసి UITM, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మహారా తోటి కొలాబరేషన్ లో ఉంది. ఎలాంటి కొలాబరేషన్ అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ గానీ, రీసెర్చ్ ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ గానీ ఈ MOUలు మనం చేసుకోవచ్చు. మన హైదరాబాద్ లో ఉండే స్టూడెంట్స్ కి ఇది మనం ఇవ్వగలుగుతున్నాము. సో ఇలాంటి కోర్సు ఒక మంచి హెల్త్ కేర్ సిస్టమ్ ప్రోగ్రామ్ ని అందరూ పర్స్యూ చేయాలన్నట్టు నా రిక్వెస్ట్. కరోనా వైరస్ అన్ని రంగాలపైన ఎఫెక్ట్ చూపించింది. ఎస్పెషల్లీ విద్యారంగంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయబోతున్నారు? కోవిడ్ అనేటు ఇప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్ దేశం మొత్తంలో, అంతర్రాష్ట్రీయ మొత్తంలో అందరికీ ఇది ఒక పాండమిక్ డిసీజ్ గా అయింది. ఈ వైరల్ డిసీజ్ వచ్చిన తర్వాత మనకి ఏమి చేంజెస్ అన్నట్టు ఏమి రావట్లేదు. మనము ఎలాంటి ప్రోగ్రాము ఈ ఫార్మసీ ఒక డిగ్రీ ప్రోగ్రామ్ లో స్టూడెంట్స్ చదువుకునే వల్ల వాళ్ళకి ఎలాంటి మార్పులు లేవు. ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా మంచిగా ఇంకా ఎక్కువ అయ్యింది. ఎందుకంటే మందులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం, మందులు వేరే వేరే కంట్రీస్ కి మనం ఇక్కడ ఇంకా ఎక్స్పోర్ట్ చేయటం జరిగింది. సో ఇండియా ఒక ఫార్మస్యూటికల్ రంగంలో ఒక 3rd పొజిషన్ లో ఉంది కాబట్టి ఇక్కడ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ చాలా మంచిగా ప్రొడ్యూస్ చేస్తారన్నట్టు వరల్డ్ లోనే మనకు మంచి పేరుంది. సీరం ఇన్స్టిట్యూట్ దాంట్లో కానీ, హైదరాబాద్ లో ఉండే భారత్ బయోటెక్ లో కానీ ఇలాంటి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు. సో ఈ పాండమిక్ సిచ్యుయేషన్ చూసుకుంటే ఫార్మసిస్ట్ కి ఒక మంచి ఆపర్చునిటీగా మారింది. సో దీనివల్ల ఆ ఆపర్చునిటీస్ చాలా ఇంక్రీజే అయింది అన్నట్టు మనం దీంట్లో చెప్పొచ్చు. రైట్ సార్, అలాగే స్టూడెంట్స్ కి ఇంటరాక్టివ్ సెషన్స్ ఉండడానికి, లైవ్లీగా ఉండడానికి మీరు ఎలాంటి ప్లాట్ఫామ్స్ ని ఆఫర్ చేస్తున్నారు? ఈ కోవిడ్ సిచ్యుయేషన్ అన్నట్టు మనకి మార్చి దాదాపు 15th తర్వాత ఇంకా ఇలాంటిది ప్రోగ్రామ్ క్లాసెస్ మనం క్లోజ్ చేయాలి, స్టాప్ చేయాలి అన్నట్టు గవర్నమెంట్ ద్వారా మనకి రూల్స్, రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత మన ఈ ప్రోగ్రామ్ కి తగ్గట్టుగా కొద్దిగా మన సిలబస్ ఇంకా మిగిలింది ఈ సెమిస్టర్ కి కంప్లీట్ చేయాలి అన్నట్టు మనం ఏం చేసాము అని అంటే మన టీచర్స్ కి ఇమీడియట్ గా ట్రైనింగ్ అన్నట్టు ఇచ్చేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నట్టు స్టూడెంట్స్ కి కంటిన్యూగానే మనం ఇస్తున్నాము. అప్పటి ఇంకా ఇప్పటి వరకు చూసుకుంటే మన ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నట్టు ఎప్పుడు స్టాప్ అవ్వలేదు. స్టూడెంట్స్ అందరూ ఇంట్లోనే ఉండుకొని వాళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని పొందుతున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ లో మనకి కావాల్సిన అన్ని ఎడ్యుకేషన్ ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము. గీతం యూనివర్సిటీ మనకి జూమ్ లైసెన్స్ అన్నట్టు లైసెన్స్ వర్షన్స్ తీసుకున్న తర్వాత మనకి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చాలా మంచిగా ఆన్లైన్ లో చక్కగా మనం వాళ్ళకి టీచ్ చేస్తున్నాము. టీచర్స్ కూడా, ఫ్యాకల్టీ కూడా మనకి చాలా బాగా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇది మనకి మంచిగానే డెవలప్ అయ్యింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలు ఇంకా చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక చాలా ఇంటరాక్టివ్ టూల్ గా మారింది. సో మనకి జూమ్ లైసెన్స్ వర్షన్స్ యూజ్ చేసిన వల్ల మనకి సెక్యూరిటీ కానీ,
దీంట్లో ఏంటంటే స్టూడెంట్ నేర్చుకునేటప్పటికి వాళ్ళు దాదాపు ఇంటరాక్టివ్ డైరెక్ట్ 1-to-1 ఇంటరాక్షన్ కూడా చాలా మనం మంచిగా చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ సెషన్లు మనకేంటంటే జూమ్ సెషన్లు పోలింగ్ అన్నట్టు మనం సెషన్స్ పెట్టుకుంటాము. స్టూడెంట్స్ ఒక 10 నిమిషాల తర్వాత ఎలాంటి వాడు అర్థం చేసుకున్నాడు, దీనికి మనం క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత చాలా మంచిగా మనకి అర్థమైపోతుంది వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎంతవరకు నేర్చుకోలేదు అన్నట్టు. ఇలాంటి ప్రోగ్రామ్ ని మనం జూమ్ లైసెన్సెస్ ద్వారా చేస్తున్నాము. ఇదే కాకుండా గీతం యూనివర్సిటీ కోర్సెరా అన్నట్టు ప్లాట్ఫామ్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లో మనకి లైసెన్స్ తీసుకుంది. ఈ కోర్సెరా అన్నట్టు అంతరాష్ట్రీయ మట్టంలో చూసుకుంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వాళ్ళు టీచ్ చేస్తున్న ఈ ఆన్లైన్ కోర్స్ ప్రోగ్రాము. ఇది మన స్టూడెంట్స్ కూడా మనం ఈ ఆన్లైన్ కోర్స్ ప్రోగ్రామ్ ని చెయ్యాలి, ఇంట్లో కూర్చొని అడిషనల్ గా వాళ్ళు స్కిల్స్ ని నేర్చుకోవాలి, నాలెడ్జ్ ని పొందాలి అన్నట్టు ఈ కోర్సెరాని మన స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో వాళ్ళు ఎడ్యుకేషన్ చేసేటప్పటికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని వాడుకుంటారు. ఇలాంటి ప్లాట్ఫామ్ లో మన కోర్సెరా గీతం యూనివర్సిటీ ఇచ్చింది కాబట్టి స్టూడెంట్స్ మన ఫ్యాకల్టీ చెప్పే టీచింగ్ కాకుండా కోర్సెరాలో కూడా మంచిగా తీసుకొని కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ ని పొందుతున్నారు. స్టడీ గైడ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కోవిడ్ టైంలో మెడికల్ సర్వీసెస్కి ఇంకా మెడికల్ రంగంపై కూడా అందరి దృష్టి పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయంటారు? ఈ కరోనా సిచ్యుయేషన్ కాకుండా కరోనా సిచ్యుయేషన్ అన్నట్టు అందరికీ కొద్దిగా అవగాహన అన్నట్టు వచ్చింది. మెడికల్స్ గురించి కొద్దిగా డిసీజెస్ గురించి ఎక్కువగా వాళ్ళు తెలుసుకున్నట్టు అందరికీ అవేర్నెస్ వచ్చింది. హైజీనిక్ సిచ్యుయేషన్స్ ఉండొచ్చు, సోషల్ డిస్టెన్సింగ్ ఉండొచ్చు, దీనికి చాలా ఎక్కువగా పబ్లిక్ లో అవేర్నెస్ అన్నట్టు వచ్చింది. ఇది మనం చూసుకుంటే ఫార్మసీలకు యాక్చువల్ గా మంచి ఆపర్చునిటీస్ ఫర్ ద మెడికల్ అండ్ ఫార్మసీ ప్రొఫెషన్, హెల్త్ కేర్ ప్రొఫెషన్ సిస్టమ్ కి. ఎందుకంటే మెడిసిన్స్ ప్రిపేర్ చేయాలి అని అంటే ఫార్మసిస్ట్ కి ఉండే రోల్ అన్నట్టు చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే క్వాలిటీ మెడికేషన్స్ ని ప్రిపేర్ చేయాలి, జనాలకి తక్కువ కాస్ట్ లో అందించాలి అని అంటే ఫార్మసీ ప్రోగ్రామ్ అన్నట్టు వాళ్ళ థింకింగ్ అండ్ సైంటిస్ట్ వాళ్ళు చాలా మంచిగా డిస్కవరీస్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ చేసే వర్క్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. సో దీనివల్ల చూసుకుంటే మనకి ఫార్మసీ, మెడికల్ ప్రొఫెషన్ ని అండ్ నర్సింగ్ ప్రొఫెషన్, ఈ 3 ప్రొఫెషన్ ని చూసుకుంటే హ్యాండ్ బై హ్యాండ్ వెళ్లాల్సే పని ఉంది. ఎందుకంటే మెడికల్ డాక్టర్స్ వచ్చేసి వాళ్ళ డయాగ్నోసిస్ చేస్తారు, నర్సింగ్ వాళ్ళ ఎలాంటి మెడికేషన్ సిస్టమ్ ని ఎలా యూజ్ చేయాలి అని చెప్తారు, మెడిసిన్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఫార్మసిస్ట్ లో చాలా ముఖ్యంగా దీనికి ఇన్వాల్వ్ అవుతారు. సో కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్ లో కూడా అన్ని ఫార్మసీ ఇండస్ట్రీస్ లో కూడా అన్ని ఓపెన్ గానే ఉంది. దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుని మెడిసిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయటం అన్నట్టు జరిగింది. అలాగే వేరే దేశాలు కూడా మనకి ఇక్కడ ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేసి మన మెడిసిన్స్ ని మన ఇండియాని ఇంకా పంపిస్తున్నాము. దాదాపు దీంట్లో చూసుకుంటే హైదరాబాద్ లో చాలా ఎక్కువగా పాపులేషన్ ఇండస్ట్రీస్ లో ఈ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హెట్రో డ్రగ్స్ కానీ, భారత్ బయోటెక్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ లో కూడా చాలా ఎక్కువగా మెడిసిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేది జరుగుతా ఉంది. సో ఈ సిచ్యుయేషన్ చూసుకుంటే వచ్చే ఫ్యూచర్ లో కూడా మనకి ఫార్మసీ మెడికల్ సిస్టమ్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ గానే కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక ఇంటిగ్రల్ సిస్టమ్ అన్నట్టు చెప్పొచ్చు. డిసీజెస్ కానీ ఎలా ఉంటుందో మెడిసిన్స్ కూడా అలాగే రిక్వైర్మెంట్ ఉంటుంది అందరికి. సో ఇది ఒక ఇంపార్టెంట్ రిక్వైర్డ్ ప్రోగ్రామ్ అన్నట్టే చెప్పొచ్చు. బీఫార్మసీ అంటేనే ల్యాబ్ ఫెసిలిటీస్ అలాగే ప్రాక్టికల్స్ కి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీ దాంట్లో గీతం యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్స్ కి సంబంధించి స్పెషల్ గా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూస్తే థియరీ ఒక 50% వాళ్ళు చదువుకునేదైతే వాళ్ళకి 50% ప్రాక్టికల్సే ఉంటాయి. రోజు వాళ్ళకి దాదాపు 4 గంటలు ప్రాక్టికల్స్ అనేవి చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకు అన్ని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్ గా కావాల్సిన ఎక్విప్మెంట్స్ మన దగ్గర చాలా మంచిగా డెవలప్ చేశాము. ఈ డెవలప్ చేసిన ఫెసిలిటీస్ లో వాళ్ళకి ఇక్కడ స్టూడెంట్స్ చాలా బాగా స్కిల్ఫుల్ గా చేయొచ్చు. ఇండివిజువల్ అటెన్షన్ అన్నట్టు ఇస్తాము. ఇండివిజువల్ అటెన్షన్స్ ఇచ్చేటప్పటికి వాళ్ళు ప్రాక్టికల్ స్కిల్స్ ని ఇండివిజువల్ గా చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ గా చేసేటప్పటికి వాళ్ళు బాగా ఎక్కువగా స్కిల్ఫుల్ గా డెవలప్ అవుతారు. మళ్ళా వాళ్ళకి వెరీ ఫ్రీక్వెంట్లీ మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాంటి చెయ్యాలి, ఏం ఎక్విప్మెంట్స్ కావాలి, ఇవన్నీ కావాల్సిన మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో మనకి ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నట్టు చాలా మంచిగా డెవలప్ చేశాము. ఈ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఫార్మసీ స్టూడెంట్స్ నేర్చుకునేదానికి. ప్రాక్టికల్ స్కిల్స్ వాళ్ళు మంచిగా నేర్చుకోవాలి అని అంటే ప్రాక్టికల్స్ లో వాళ్ళు ఎక్కువ బాగా టైం స్పెండ్ చేయాలి. ఈ టీచింగ్ థియరీలో వాళ్ళకి ఒక 50% నేర్చుకుంటే వాళ్ళకి దాదాపు 50% అన్నట్టు ప్రాక్టికల్సే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళ తర్వాత తమ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసి జాబ్స్ లో పొందాలి అని అంటే వాళ్ళకి ప్రాక్టికల్ స్కిల్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టికల్ స్కిల్స్ పొందాలి అని అంటే వీళ్ళకి ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి చాలా మంచి ఫెసిలిటీస్ మనం డెవలప్ చేశాము. ఇదేంటంటే ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్ కు కావాల్సిన ఫెసిలిటీస్ కి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అలాంటి ఫెసిలిటీస్ ని మనం డెవలప్ చేశాము. ల్యాబొరేటరీస్ అన్నట్టు మన దగ్గర మినిమం 10 ల్యాబొరేటరీస్ ని మనం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి దాదాపు వేరే వేరే సబ్జెక్ట్స్ లో వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ కావాలో అలాంటి ట్రైనింగ్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ని మనం క్రియేట్ చేశాము. వీళ్ళకి ఎక్కువగా కావాల్సింది కెమికల్స్, గ్లాస్వేర్స్, తర్వాత ఎక్విప్మెంట్స్ లో ఎక్కువ కావాలి. ఎందుకంటే వీళ్ళ ట్రైనింగ్ కూడా ఇలాగే వాళ్ళు నేర్చుకోవాలి. ఒక్కసారి వాళ్ళకి ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పటికి ఇండివిజువల్ అటెన్షన్ అన్నట్టు ఇచ్చేసి వాళ్ళకి ఇండివిజువల్ స్కిల్స్ ని ఫోకస్ చేస్తాము. ఎందుకంటే ఎక్విప్మెంట్ పైన ట్రైనింగ్ పొందేటప్పటికి వాళ్ళు గ్రూప్ లో చేస్తే ప్రాక్టికల్స్ రాదు. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ లో చేసిన తర్వాత వాళ్ళు గ్రూప్ ఐడియాస్ వస్తాయి కానీ వాళ్ళకి ఇండివిజువల్ స్కిల్స్ అన్నట్టు రాదు. సో ఈ ఇండివిజువల్ స్కిల్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగా ఎక్కువ డెవలప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అన్నట్టు ముందు ఫస్ట్ ఇయర్ ఇంకనే మనం డెవలప్ చేస్తాము. ఫస్ట్ ఇయర్ ఇంకనే వాళ్ళకి ఇండస్ట్రియల్ విజిట్స్ తీసుకెళ్లి అక్కడ ఇంకా ఎక్స్పర్ట్స్ ని మనం తీసుకొచ్చేసి వీళ్ళకి ట్రైనింగ్ అన్నట్టు ఇచ్చేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పటికి వీళ్ళకి మనకి ఎవ్రీ 15 days వన్స్ మనం ఏం చేస్తాము అంటే ఎక్స్పర్ట్స్ బయట నుంచి వచ్చేసి థియరీ టీచ్ చేసి తర్వాత ప్రాక్టికల్ గా కూడా డెమాన్స్ట్రేట్ చేస్తారు. దీనివల్ల మన స్టూడెంట్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసేటప్పటికి ఈ ట్రైనింగ్ ని బాగా నేర్చుకుని వీళ్ళు ఎక్కువగా బయట ఈ స్కిల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేదానికి కూడా రెడీగా ఉంటారు. అంటే రెడీ ఫర్ వర్కింగ్ స్టేటస్ లో మనం వీళ్ళని తీసుకొస్తాము. స్కిల్స్ ని బాగా ఇంక్రీజ్ చేసి వాళ్ళకి డెవలప్ చేసేది జరుగుతుంది. ప్రాక్టికల్ స్కిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని యూజ్ చేసిన తర్వాత ఇది ఒకటే కాకుండా వాళ్ళకి ఎక్కువగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే వీళ్ళకి ఇప్పుడు ఫార్మసీ రంగంలో కూడా కంప్యూటర్ సైన్స్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ గా ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువగా కావాల్సిన ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, పైథాన్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఫార్మసీ రంగంలో తీసుకొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ అన్నట్టు మనం ఇస్తున్నాము. ఇదే కాకుండా వాళ్ళకి స్టాటిస్టిక్స్ పైన అవగాహన రావాలి. దీనికి స్టాటిస్టిక్స్ అన్నట్టు చాలా మంచిగా ఎక్కువగా ఇప్పుడు బయట యూజ్ చేస్తున్నారు. క్యాలిక్యులేషన్స్ చేసి స్టాటిస్టిక్స్ లో చాలా మంచిగా డెవలప్ చేయాలి అని అంటే వీళ్ళకి ఎక్కువ మన ట్రైనింగ్ అన్నట్టు ల్యాబ్స్ లో ఇచ్చేసి ట్రైనింగ్ పరంగా కూడా మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఫార్మసీ ప్రొఫెషన్ కు ఇప్పుడు ఏంటంటే దాదాపు మనకి అన్ని రంగంలో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్టు ఇన్వాల్వ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు అన్ని సిస్టంలో అన్ని వేరే వేరే రంగంలో వచ్చింది. అలాగే ఫార్మసీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు ఇప్పుడు చాలా బాగా ఇంపార్టెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ లో. ఇప్పుడు ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ చేసేటప్పటికి చాలా బాగా కావాల్సిన డేటాని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చాలా మంచిగా కావాలి. అలాగే వీళ్ళకి స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు రకంగా కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత స్టాటిస్టిక్స్ కి కావాల్సిన ఎక్కువగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా మనం ఇక్కడ ఫస్ట్ నీకనే చేస్తాము. వీళ్ళకి కంప్యూటర్ అప్లికేషన్స్ అన్నట్టు సెకండ్ ఇయర్ లో చదివేటప్పటికి స్టూడెంట్స్ కి కంప్యూటర్ నాలెడ్జ్ అన్నట్టు చాలా బాగా వచ్చేసి కావాల్సిన రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా మనం ముందు ఇంకనే ఇస్తాము. వీళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, తర్వాత పైథాన్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ని వాళ్ళు నేర్చుకునేటప్పటికి చాలా బాగా ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మషిన్ లెర్నింగ్ కానీ వీళ్ళు ఎక్కువగా హెల్త్ కేర్ సిస్టమ్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ యూజ్ చేసిన వల్ల వాళ్ళకి క్లినికల్ ట్రయల్స్ లో చాలా బాగా ఎక్కువగా స్కోప్ వస్తూ
వాళ్ళకి ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ అవుతాయి. సో ఇలాంటి సిస్టంలో మనం ఫార్మసీ చేసుకునేటప్పటికి ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అలాగే సాఫ్ట్వేర్ ట్రైనింగ్, ఎక్విప్మెంట్లో ట్రైనింగ్ అన్నట్టు చాలా బాగా మంచిగా చేసుకునే వల్ల వీళ్ళకి అవకాశాలు అన్నట్టు ఎక్కువగా వస్తుంది. వీళ్ళు కంటిన్యూ చేసేటప్పటికి హయ్యర్ స్టడీస్ కన్నా వెళ్ళొచ్చు. తర్వాత వీళ్ళు ఎక్స్పర్టీస్ ని పొంది వీళ్ళు కంటిన్యూ చేసి వీళ్ళు ఫార్మసీ ప్రొఫెషన్ అన్నట్టు వాళ్ళ బాగా కెరియర్ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఫార్మసీ చేయడానికి గీతంనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు? గీతంలో ఏం స్పెషాలిటీ ఉందంటారు? స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం చెయ్యాలి అంటే ఫార్మసీ ప్రోగ్రామ్ అన్నట్టు సెలెక్ట్ చేయాలి. గీతమే ఎందుకు సెలెక్ట్ చేయాలి అని అంటే మనకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అలాగే మన ఇచ్చే టీచర్స్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్, వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. వాళ్ళు నేర్చుకునే దానికి వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి మనం ఎక్కువ ఆద్యత అన్నట్టు ఇస్తాము. ఇక్కడ మనకి వేరే డిపార్ట్మెంట్లు తోటి వాళ్ళు చదివేటప్పటికి ఫార్మసీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ తోటి కలిసి చదువుకునేటప్పటికి పిల్లలు చాలా ఎక్కువగా ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ పొందొచ్చు. వీళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ కానీ వీళ్ళు వేరే కల్చర్లు, వేరే డిపార్ట్మెంట్లు, వేరే ప్రోగ్రాంలు ఎలా చేస్తారో వాళ్ళు వీళ్ళ దగ్గర ఇంటరాక్షన్ వల్ల ఎక్కువ నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే కాకుండా మనం వీళ్ళకి ట్రైనింగ్ అన్నట్టు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అన్నట్టు చాలా బాగా ఎక్కువ ఇస్తున్నాము. గెస్ట్ లెక్చర్స్, ఎక్స్పర్ట్స్ ని మనం ఫార్మసీ ఇండస్ట్రీస్ ని ఇంకా యూనివర్సిటీస్ ని ఇంకా వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్ గా మనం వాళ్ళకి కండక్ట్ చేసిన వల్ల వాళ్ళ స్కిల్స్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ గా ఎక్కువగా పెరుగుతున్నాయి. నాలెడ్జ్ ఒకటైతే నాలెడ్జ్ మనం చదివించవచ్చు, స్కిల్స్ అన్నట్టు ప్రాక్టికల్స్ లోనే రావాలి. ఇది మనం వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్ ని కూడా వాళ్ళు చాలా ఆద్యతగా పెట్టుకున్నాము. ఇదే కాకుండా వాళ్ళకి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా మన దగ్గర చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాము. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ లో దాదాపు మనం వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాము అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, అడిషనల్ గా కావాల్సిన స్కిల్స్ గురించి వాళ్ళకి ముందు ఇంకానే ట్రైనింగ్ ఇచ్చేది జరుగుతుంది. ఇక్కడ చదువు ఒకటే కాకుండా ఇంకా మిగిలిన విషయాలు కూడా చాలా ఎక్కువగా నాలెడ్జ్ పొందుతారు. కల్చరల్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఇంటర్ డిసిప్లినరీ ఇంట్రెస్ట్ కూడా చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఫార్మసిస్ట్ చేసిన స్టూడెంట్స్ ఎంబీఏ కూడా చేయొచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఇంటర్ డిసిప్లినరీ ఎలాంటి స్టడీస్ జరుగుతున్నాయి ఇవన్నీ నేర్చుకునే దానికి ఒక మంచి ఆపర్చునిటీ గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళకి ఆఫర్ చేస్తుంది. చివరిగా పేరెంట్స్ కి అలాగే స్టూడెంట్స్ కి వాళ్ళు ఎంపిక చేసుకునే కోర్సుకి సంబంధించి కావచ్చు, మీరేమైనా అడ్వైస్ చేస్తారా? ఎలాంటి గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి? చాలా మంచి ప్రశ్నలండి. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ కి అందరికి స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ ఒకటి వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలి, అందరినీ డాక్టర్ని చేయించాలి అన్నట్టు అందరికీ చాలా ఆశలు ఉంటాయి. అది చాలా మంచిది. అలా అన్నట్టు ఇప్పుడుండే ప్రెసెంట్ సిస్టమ్ కి అందరు స్టూడెంట్స్ కి మెడిసిన్ సిస్టమ్ అన్నట్టు మెడిసిన్ దొరకటం అన్నట్టు డిఫికల్టీ ఉండొచ్చు. చాలా అని మనం స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కి వెళ్ళి చాలా టైం అన్నట్టు చాలా స్పెండ్ చేస్తూ చాలా మందికి ప్రెషర్ వచ్చేసి వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు ముందు కంటిన్యూ చేయలేరు స్టడీస్ ని. దానికని నేను ఈక్వలెంట్ గా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏం చెప్తానంటే మెడికల్ ప్రొఫెషన్ లో వాళ్ళు ఎలాగా ముందు చదువుకొని ముందుకు రావచ్చో అలాగే వాళ్ళకి రిలవెంట్ హెల్త్ కేర్ సిస్టమ్లు ఉన్నాయి. సో ఫార్మసీ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్ ని పిల్లలు తీసుకుంటే ఇదే ప్రొఫెషన్లు కూడా వాళ్ళు దాని ఈక్వలెంట్ గా మెడిసిన్ లో ఎలాంటి ఈక్వలెంట్ ప్రొఫెషన్ లో వాళ్ళు ముందు రావచ్చో ఇలాంటి ప్రొఫెషన్స్ లో కూడా వాళ్ళు ముందు రావచ్చు. మెడికల్ ఇక్కడ కాకుండా వాళ్ళు కొన్ని కంట్రీస్ లో వేరే కంట్రీస్ కి వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఫిలిప్పీన్స్ అవ్వచ్చు, నార్త్ అమెరికాలో వాళ్ళకి సీట్స్ వస్తాయి అన్నట్టు, రష్యా అన్నట్టు వెళ్తున్నారు. ఇది చాలా మంది పిల్లలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటంటే అక్కడ చాలా మంచిగా ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళు అక్కడనే బయట మళ్ళా వచ్చేసి 2 years టైం స్పెండ్ చేసి అక్కడ వాళ్ళు మంచిగా మెడిసిన్ సిస్టమ్ ని చదువుకోకుండా మళ్ళా వచ్చి ఫార్మసీ చదివే పిల్లలు కూడా ఉన్నారు. సో మీరు సెలక్షన్ చేసేటప్పటికి తల్లిదండ్రులకి మంచి అడ్వైస్ ఏంటంటే మీరు మంచిగా థింక్ చేసి మంచి కోర్సెస్ ని పిల్లలకి చెప్పాలి. పిల్లలకి మెడిసిన్ కాకుండా అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా ఈక్వలెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫార్మసీ కూడా ఈక్వలెంట్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇది కూడా ఇప్పుడు మీరు డెవలప్డ్ కంట్రీస్ అని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు, ఇలాంటి చూసుకుంటే ఫార్మసిస్ట్ కి ఇచ్చే అవకాశాలు, ఉద్యోగాలు చాలా ఈక్వలెంట్ గా డాక్టర్ గా ఎలా వస్తాయో అలాగే ఈక్వలెంట్ గా జాబ్ ప్రొఫెషన్ కూడా మన ఫార్మసిస్టులు కూడా ఉన్నాయి. దానికి కావాల్సింది ఏంటంటే
వాళ్ళు ఈక్వలెంట్గా ఎగ్జామ్స్ తీసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళి వీళ్ళు ఫార్మసిస్ట్ ప్రొఫెషనల్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో పేరెంట్స్ మళ్ళా స్టూడెంట్స్కి ఇదొక రిక్వెస్ట్, మీరు సెలెక్షన్ చేసే కోర్సు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి మొదలు. సెకండ్ పాయింట్ ఏంటంటే దానికి చేసే కాలేజీలు అన్ని రకాలుగా ఫెసిలిటీసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెగ్యులేటరీ బాడీస్ ఇచ్చిన అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఈ రెండు చూసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని వాళ్ళు ఎలా ముందుకు రావాలి అన్నట్టు ప్రొఫెషన్ని సెలెక్ట్ చేయాలన్నట్టు నా వినంతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. గీతంలో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి, అలాగే బీఫార్మసీ భవిష్యత్తు గురించి, ప్లేస్మెంట్స్ గురించి కూడా గీతంలో ఎలా ఉంటాయో ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.